హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కూనిరెడ్డి. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యాన్ వార్ క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అంటే కొంతమంది హీరోస్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డబ్బులు ఇచ్చి నెగిటివ్ టాక్ తెప్పిస్తున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి పాజిటివ్ టాక్ తెప్పిస్తున్నారు. అసలు ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి రివ్యూస్ ఇస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉండేవారు, అసలు ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా ఉండేది? కృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. సో అప్పుడు ఎలా ఫ్యాన్ వార్ ఉండేది, ఇప్పుడు ఎలా ఫ్యాన్ వార్ ఉంది? సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఈ రోజు దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఈ రోజు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు కృష్ణ గారిని, ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని చూసి వచ్చిన వాళ్ళు, అలానే ఇప్పుడు జనరేషన్ కూడా చూస్తున్నారు. సార్, అప్పుడు ఫ్యాన్ వార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫ్యాన్ వార్ ఎలా ఉంది? అంటే జనరల్గా మనకి తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తప్ప వేరే ఏం లేదండి మనకి. అంటే మేము మరి మా కోస్తా ప్రాంతంలో రాజమండ్రి, విజయవాడ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సినిమాలే ఎంటర్టైన్మెంట్, సినిమాలే లోకం. అంటే ఏదన్నా అనుకుంటే సినిమా పోదాం అనుకుంటారు అన్నమాట. అందులోనూ సినిమా తారలన్నా సినిమాలన్నా ఒకానొక టైంలో ప్రజల్లో చాలా ప్రభావవంతంగా ఉన్నాయి సినిమా. అంటే పూర్వం కళారూపాలైన బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట, పురాణ కాలక్షేపాలు, నాటికలు, నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, ఇలా రకరకాలుగా ఆదరణ ఉండేది. బుర్రకథ చెప్తుంటే కూడా మా చిన్నప్పుడు నేను చూశాను, 2 రోజులు 3 రోజులు లేకపోతే 5 రోజులు హరికథలో బుర్రకథలో పెట్టేవారు. వాళ్ళు వచ్చి బాగా చెప్పేవారు, శ్రావ్యంగా పాడేవారు, మంచి గాత్రం ఉండేది వాళ్ళకి, మంచి సంగీతం, పద్యాలు కానీ చాలా వీణులు విందుగా ఉండే పద్యాలు ఇవ్వండి. అంటే అప్పట్లో మా తలపడి వచ్చేసింది మా చిన్నప్పుడు. ఎట్లా పోపిల్ల పాట తీస్తారు, రాగం తీస్తున్నారు అంటే దాన్ని ఆస్వాదించే వయసు కానీ అనుభవం కానీ ఆస్వాదించే తత్వం కానీ ఉండేది కదా చిన్నప్పుడు, మాకేం తెలుసు. కానీ ఇప్పుడు ఆ పద్యాలు, ఆ రాగాలు వింటుంటే అబ్బా ఎంత మధురంగా ఉన్నారా బాబు, ఎంత శ్రావ్యంగా ఉన్నాయి అనిపిస్తుంది. అవి మిస్ అవ్వలేదు, మేము విన్నాం. మా పెద్దవాళ్ళు చాలా మంది నాటకాలు అవి జరుగుతుంటే అక్కడికో వెళ్ళిపోయి చూసి వస్తూ ఉంటారు. ఆ టైంలో సినిమాలు అనేటువంటి చాలా పెద్ద ప్రభావం చూపించి నాటికలకి, నాటకాలకి దానికి ఆదరణ తగ్గుతూ వచ్చేసింది. సినిమాలు ప్రభావవంతంగా జనబాహుళ్యంలో చొచ్చుకెళ్ళిపోయినాయి. మీకు ఎన్టీ రామారావు గారు కన్నా ముందు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తరం కన్నా ముందు సినిమాలు ఉన్నాయి, కానీ ఇంత విజ్ఞానం కానీ అభివృద్ధి చెందక పరిమితమైన ఇది ఉండేది. అప్పటికే సినిమాల మీద మోజు ఉండేది. కానీ రామారావు గారు వాళ్ళు వచ్చిన తర్వాత అదొక స్వర్ణయుగం. రామారావు గారు పాతాళ భైరవి, నాగేశ్వరరావు గారు సువర్ణ సుందరి, ఇలాంటి కీలుకూర్ణం, ఇలాంటి సినిమాలు నాగేశ్వరరావు గారు కూడా మంచి పేరు వచ్చింది. వాళ్ళని తెర మీద తెర వేల్పులుగా చూసేవారు. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, సిఎస్ఆర్ అన్యాలు, ఇలాంటి వాళ్ళందరినీ, నాగయ్య గారు, ఇట్లా అనేక మంది గొప్ప గొప్ప నటులు, కన్నమ్మ గారు, ఇట్లా భానుమతి గారు, వాళ్ళే పాడుకునేవారు సినిమాల్లో. కొన్ని పాటలు వాళ్ళే పాడేసేవారు. అంటే వాళ్ళ సంగీత జ్ఞానం ఉంది, మధుర స్వరాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ స్వరం, ఆ గొంతు కూడా, గాత్రం ఎంతో బాగుండేది, అద్భుతంగా ఉండేది. ఇవాళకి మనం శ్రావ్యంగా ఉంటాం, పాత పాటలు వింటే మీకు ఒక మధురమైన భావన కలుగుతుంది. అంటే ఆ మాధుర్యం ఉంటుంది ఆ గొంతులో. ఘంటసాల మాస్టర్ మాట్లాడుతుంటే ఘంటసాల గారి గొంతులో తీయదనం, ఉండగట్టిన తీయదనం ఉంటుంది. మెల్లగా కరుగుతుంటే ఆ తీయదనం పోకుంటూ వస్తుంది కదా, తేనె ఉండగట్టేసిందేమో అనిపిస్తుంది. ఘంటసాల మాస్టర్ గాత్రం వినండి, ఆ స్వరం వింటుంటే మీకు ఎంత అద్భుతమైన భావన కలుగుతుంది, మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళు, మాధవపతి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఇటువంటి వాళ్ళు గాత్రం వింటుంటే, ఆ స్వరాలు వింటుంటే, ఆ పాటలు వింటుంటే, రామకృష్ణ గారు అది మిల్క్ మైసూర్ పాకం ఉంటుంది, అలా ఉంటుంది. రామకృష్ణ గారు మెత్తగా ఒక రకమైన ముద్దలాగా ఆ స్వరం. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఫ్యాన్ వార్ అంటే సాధారణంగానే వాళ్ళని దైవాలుగా భావించి ఆ కథానాయకులను గొప్పగా ఊహించుకుంటారు. వాళ్ళ మీద ఇష్టం అభిమానంగా మారుద్ది, అభిమానం దురభిమానంగా మారిపోతుంటారు క్రమంగా. ఇప్పుడు రామారావు గారు నచ్చనాళ్ళు ఉంటారు కొంతమంది, మామూలుగా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ లోపల వాళ్ళ అభిమానం ఎంతో కొంత నాగేశ్వరరావు గారి. అప్పట్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మధ్య విపరీతమైన ఆ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఉండేది. ఆ విషయం ఇద్దరు అగ్రనటులకి తెలుసు, ఫ్యాన్ వార్ ఉంటుందని. అయినా వాళ్ళు బాగానే ఉంటారు. అనేక వేదికల మీద కలిసి కనిపించి, మేమంతా కలిసి ఉంటాం, మీరు అలా యుద్ధం చేసుకోకూడదని ఒక సందేశం ఇస్తా ఉన్నా కానీ వీళ్ళలో ఆ వార్ ఉండేది. అప్పట్లో ఆ వార్ అలా ఉండేదంటే దుష్ప్రచారం, మౌత్ పబ్లిసిటీ చేసేవారు, లేకపోతే వాళ్ళని విమర్శించేవారు. ఇంత సామాజిక మాధ్యమాలు కానీ, ఇంత విచ్చలవిడిగా అవకాశం కానీ లేదు మాట్లాడుకుంటాం. వాళ్ళ ఫస్ట్ మీద పేడ కొట్టడం ఇలాంటివి చేసి, వీళ్ళు దాని మీద కొడితే వాళ్ళు దీని మీద కొట్టడం, అలా ఒకళ్ళు చేసుకున్నారు. లేకపోతే ఆ వార్ అలా సాగింది చారాల్లో. అది ఒక రకంగా ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక వరవడి, అంటే ప్రేమ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలు, సామాజికంగా కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించేవాడు.
ఎన్టీ రామారావు గారు పురాణ పురుషుల పాత్రలో లేకపోతే జానపద చిత్రాలు ఆయన మేటిగా ఉండేవాడు. అలాగే ఆయన సాంఘిక చిత్రాలు సోషల్ మూవీలో కూడా బాగానే ఉండేది. ఆయన సినిమాలు చాలా బాగా సక్సెస్ అయ్యి ఎవరి కాళ్ళు గొప్పవాళ్ళు. అయితే రామారావు గారికి మాస్ ఇమేజ్ ఉండేది. ఓరమాస్ నిక్కర కట్ట వేసేసుకుని నాగేశ్వర గారు నిక్కర వేసుకుంటే చూడగలమా మనం? కానీ రామారావు గారిని భరించారు. ఏంటండి, రామారావు గారు ఇష్టంగా చూసేవారు. గుండమ్మ కథ అలాంటి సినిమాలు రుబ్బురోల దగ్గర చూపేస్తాం. అసలు ఏ హీరోని ఒప్పుకుంటాడు ఇప్పుడు? లేదు. రామారావు గారు, నాగేశ్వర గారు, అలాగే నాగేశ్వర గారు కూడా మిస్ అయిన సినిమాలో కామెడీ అతను చిన్న జోకర్ క్యారెక్టర్ ఏం చేయండి ఒప్పుకున్నారు. వాళ్ళు నటన చూసేవారు, ఆ సినిమాలు నటించేవారు, ఆ సంస్థలో డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక క్యారెక్టర్ సృష్టిస్తే ఆ క్యారెక్టర్ వాళ్ళు చేసేవారు అంతే. ఇప్పట్లాగా ఇష్టమైన మార్పులు ఇవన్నీ ఉండి కాదు. అయినా సరే ఫ్యాన్ వార్ ఉండేది. అది కొన్నాళ్ళకి ఎలా మరి కృష్ణ గారు వాళ్ళ తరం వచ్చిన కృష్ణ శోభన్ బాబు గారి మధ్య నడిచేది. శోభన్ బాబు గారు ఆంధ్రలో అందాల నటుడుగా ఉండేవారు. ఓ రింగిలా మీద వేసుకునేవాడు, పాటలు గేట్లు ఆయన మంచి నటుడు, బాగా యాక్ట్ చేసేవాడు, చాలా అందగాడు. అలాగే కృష్ణ గారి మీద విపరీతమైన అభిమానం. నేను కృష్ణ గారి అభిమాని. నేను సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమా చూసినప్పుడు థియేటర్లో నాకు 4-5 ఏళ్ళు వయసు ఉంటుంది బహుశా. అది 65 66లో వచ్చిన సినిమా, 67లోనూ. అప్పుడు నాకు 4-5 ఏళ్ళు ఉంటాయమ్మా. ఆ సినిమా నేను ఫస్ట్ చూసిన సినిమా కృష్ణ గారి సర్కార్ ఎక్స్ప్రెస్. నాకు ఇప్పటికీ గుర్తే. తర్వాత నేను కృష్ణ గారి సినిమా ఎక్కడున్నా ఎప్పుడు అలాంటి ఇంచుమించు ఆయన 350 సినిమాలు నటించాడు. అందులో ఒక 50 సినిమాలు చూసి ఉండేమో అంతే. అంటే నాకు అవకాశం లేక తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో సినిమాలు చూడటం తగ్గించిన తర్వాత వచ్చిన సినిమాలు చూసి ఉండేమో. కానీ 95 ఆ ప్రాంతం వరకు 2000 వరకు 95, 96, 97 వరకు కృష్ణ గారు నటించిన సినిమాలు ఏదీ వదిలిపెట్టలేదు నేను. మ్యాక్సిమం నేను కొంచెం 15-16 ఏళ్ళు 10-18 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఏ సినిమానైనా సరే మార్నింగ్ షో చూశాను కృష్ణ గారి సినిమా. అలాగా అయితే ఫ్యాన్ వార్ కింద నేను ఎవరిని దూషించేవాడిని కాదు, కానీ వాళ్ళు ఎవరిని దెబ్బలాడుకుంటే చూసి ఆనందించేవాడిని. అంటే కాలేజీల్లో కూడా నేను కృష్ణ ఫ్యాన్ ఇలా గ్రూప్స్ మీకు మీ గ్రూప్ కి మా గ్రూప్ కి పడదు, గ్రూపుల కింద ఫ్యాన్స్ కింద ఉన్న వాళ్ళు దెబ్బలాడుకునేవారు, కొట్టేసేవారు. కృష్ణ గారి ఫ్యాన్స్ రాయమండ్రిలో, మాది రాయమండ్రి, మా బేస్ అక్కడ చదువుకున్నాం. రాయమండ్రిలో కృష్ణ గారి ఫ్యాన్స్ ఓరమాస్ అందరూ ఎవరన్నా కొట్టేసేవారు. అంటే రామారావు గారి ఫ్యాన్స్ కి పడేది కృష్ణ గారి ఫ్యాన్స్ కి. అయితే రామారావు గారి ఫ్యాన్స్ అందరూ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉంటారు. కృష్ణ గారి ఫ్యాన్స్ కుర్రోళ్ళు ఉంటారు. ఈ కరోనా కొడుకులతో మాకెందుకు బాబు వాళ్ళు దూరంగా పోయేవారు. ఎవరన్నా మాట్లాడితే వీళ్ళు కొట్టేవారు వాళ్ళని. అలాగే శోభన్ బాబు ఫ్యాన్స్ కూడా వీళ్ళు గట్టిగా వీళ్ళు మరీ రఫ్ అండ్ టఫ్ గా ఉండేవారు కృష్ణ ఫ్యాన్స్ రాయమండ్రిలో కూడా. నాగేశ్వర గారి ఫ్యాన్స్ మరి అంటే అప్పుడు ఉండేది, ఒకళ్ళనొకళ్ళు అనుకుంటా ఉండేది. అయినా సరే ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వర గారు ఫ్యాన్స్ ఉన్నారు. రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు ఉండేవారు. ఉదయ్ కుమార్ అని చక్రవర్తిని, రామారావు గారికి ఏమో ఉదయ్ కుమార్ వేసేవారు, చక్రవర్తి గారని నాగేశ్వర గారు పాటలు వేసి రికార్డింగ్ డ్యాన్స్ అప్పుడు వాళ్ళు కూడా అంత పేరు ఉండేది. జనాలు పిచ్చి అంటే సినిమాలు అంటే ఉదయ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ అంటే రామారావు వచ్చి ఎత్తున్నాడేమో అన్నట్టుగా ఆయనకి దండలు వేసేయటం, పువ్వులు జల్లేయటం ఇవన్నీ చేసేవారు. రికార్డింగ్ చేస్తే వాళ్ళిద్దరూ కలిపి పెట్టేవారు ప్రోగ్రామ్. అంటే చెరుకో 1000 ఇచ్చి 2000 ఇచ్చి పెడితే టాప్ అనమాట. అప్పట్లో ఇప్పుడు 10-15 లక్షలు ఇచ్చి పెట్టినట్టు ఒక ఈవెంట్ ప్లాన్ చేసినట్టు. 1000 రూపాయలు ఇస్తే ఉదయ్ కుమార్ రికార్డింగ్ డాన్స్ పెట్టాలని 1000 రూపాయలు, నా చక్రవర్తిది అయితే 1000 రూపాయలు, ఇద్దరిది కలిపి పెడితే 2000. వాళ్ళు 10 పాటలు, వీళ్ళు 10 పాటలు, 20 పాటలు, 25 పాటలు వేసేవారు. జనాలు ఎర్రెక్కిపోయారు. వాళ్ళిద్దరు కూడా సినిమా రిలీజ్ అవుతే రామారావు గారి సినిమా రిలీజ్ అయినా నాగేశ్వర గారి సినిమా రిలీజ్ అయినా వీళ్ళిద్దరు వచ్చేవారు. వాళ్ళిద్దరు కూడా రామారావు నాగేశ్వరరావు మాట్లాడుకున్నట్టు బయట క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతా మాట్లాడుకుంటూ అందరు ఇలా అంతలా చూసేవారు. రామారావు నాగేశ్వరరావు మాట్లాడుకుంటున్నారు. భలే విచిత్రమైన అనుభూతి అండి అది. ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్లో మేము ఉన్నాం, కానీ మేము అలాగా ఉన్నమాత ఫ్యాన్స్ కాదు, మేము చూసేవాళ్ళం. పాంప్లెట్లు వేయించుకునేవారు. శోభన్ బాబు గారిని తిడతా, విమర్శిస్తా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతా, అలాగే వీళ్ళ గురించి మాట్లాడతా, మా ఓటు సినిమా ఎన్నాళ్ళు ఆడింది, మీ ఓటు సినిమా తుక్కు అయిపోయింది, ఇలా విమర్శలు, కలెక్షన్స్ వివరాలు, ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిని, ఇలాంటివన్నీ ఉండేవి. తర్వాత కృష్ణ గారి ఫ్యాన్స్ డామినేషన్ ఉండేది. కృష్ణ గారు కూడా సంక్రాంతి సినిమాలు హిట్ అవ్వడం, ఒక్కొక్కసారి రామారావు గారి సినిమాలతో పాటు కూడా కురుక్షేత్రం లాంటి సినిమా అటర్ఫ్లాప్ అయిపోయినా తర్వాత కృష్ణ గారికి సంక్రాంతి సినిమాల్లో రామారావు గారు వచ్చినా పోటీ ఎవరు వచ్చినా కానీ కృష్ణ గారి సినిమాలు ఆడి లక్కీగానే. ఆ సినిమాలు కూడా బాగుండే, ఊరుకు మనగాడని లేకపోతే ఇలాంటి బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇది కృష్ణ గారిలో ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. ఎందుకో తెలియదు కానీ కృష్ణ గారు అంటే చాలా మంది వాళ్ళు ఎగతాళి చేసేవారు. కృష్ణ గారి సినిమాకి వెళ్తే నాకు కూడా బాధ వచ్చింది. ఎలాగంటే కృష్ణ గారిలో ఆ డైరెక్టర్లు సరిగ్గా చూపించడం రాక కొంత. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క యాంగిల్లో బాగోడు. అవును, హీరోయిన్లు మంచి అందంగా ఉన్న వాళ్ళన్నా సరే, ఇప్పుడు పూజా హెగ్డే ఉంది, ఆ అమ్మాయిని సరిగ్గా పాము మూతిలో ఉంటుంది ముఖం, సైడ్ నుంచి గట్రా చూపిస్తే అలా చూపిస్తే మనకు డోగు వచ్చేద్దాయి. అలా చూపించకుండా అమ్మాయిని ఏ కెమెరామెన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన ఎవరు చూస్తున్నాడో వాళ్ళు ఏ ఫ్రేమ్లో బాగుంటారో అలా చూపించాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను ఎలా చూపిస్తే బాగానే ఉంటుంది, సైడ్ నుంచి చూపిస్తే మామిడి టెంకలా ఉంటుంది పొరకాయ.
అలాగే ఎలా చూపించాలి కానీ వాళ్ళు ఇష్టపడి చూపిస్తే అలా కృష్ణ గారి విషయంలో ఎవడో శ్రద్ధ తీసుకునేవాడు కాదు. ఆయన ఏం చేస్తారు, చాలామంది హీరోలు ప్యాడింగ్ చూసుకుంటారు. అంటే తనతో పాటు మంచి హీరోయిన్ ఉండాలి, ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, పాటలు ఎవరైతే బాగా హిట్ అవుతున్నాయో అలాగే డైలాగ్ రైటరు, కథ దర్శకుడు, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ట్రెండింగ్లో ఉండి ఎవరికైతే బాగున్నారో అలాంటి వాళ్ళందరినీ పెట్టుకునేవారు జాతకాన్ని. రామారావు గారు కృష్ణ గారు అవన్నీ చూసుకునేవారు కాదు. వాళ్ళ దగ్గరికి వచ్చేయడం, సినిమా చేయాలని బాబు మీరు ఈ కథ అంటే ఆ కథ నచ్చితే ఓకే అనేవారు. ఇంకా వాళ్ళు ఇష్టమైనట్టు మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇష్టమైన సూసిలా లేని వాళ్ళని పెట్టేసేవారు. కృష్ణ గారి పక్కన హీరోయిన్ గట్ట ఒక్కోసారి ఓ బాబు ఇలా పెట్టేటట్రా బాబు అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారు. రామారావు గారికి అంతే, ఆయనకి హీరోయిన్ దొరకకుండా ఎదటోళ్ళు ముందే బుక్ చేసి పెట్టేసుకునేవారు మంచి ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ని. పాపం రామారావు గారి పక్కన కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళ తర్వాత పేరు తెచ్చుకున్నారు. అలాగే కృష్ణ గారి పక్కన ఇలాంటి ఇన్ని మైనస్లు పెట్టుకుని ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవాడు, బ్రహ్మాండంగా పాడతాడు. కృష్ణ గారి దగ్గరికి వచ్చినడికి అంటాడు చివర కోత కూసినట్టు. దానికి ఎలా యాక్ట్ చేయాలో తెలియక నేను వికారంగా పెట్టుకోడు మొక్క మా వాడు కృష్ణ గారు. బాబు ఇలా పెడుతున్నాడు బాబు అనుకునేవాడు. ఇలాగనమాట. అది కొంతమంది అలా ఒప్పుకోరు, ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా చూసుకుంటారు. కృష్ణ గారు కూడా ఇష్టమైన డ్యాన్స్, అదే రాఘవేంద్ర గారి సినిమాలో చూడండి, కృష్ణ గారి స్టెప్స్ కానీ యాంగిల్స్ కానీ ఫోటో చూపించడం కానీ ఫ్రేమ్ చూడటానికి మనకు బాగుంటుంది. అలాగే విజయ నిర్మల్ గారు డైరెక్షన్ చేసిన సినిమాలో కృష్ణ గారు అత్యంత అందంగా కనిపించారు. ఇలాగా ఆ శ్రద్ధ తీసుకోవాలి. ఆ డైరెక్టర్లు వాళ్ళు కూడా ఏం చేసేవారు, అలాగే ఏం శ్రద్ధ తీసుకోకుండా చుట్టేరా బాబు అన్నట్టు, దొరికేటరా బాబు అన్నట్టు ఏదో ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టాం, ఓ 10 కృష్ణ గారు మినిమం గ్యారంటీ 5 వారాలు సినిమా ఆడుద్ది. 5 వారాలు ఎంత డబ్బు వద్దో అంత లోపు ఖర్చు పెట్టేసి ఓ సినిమా చుట్టేసి వదిలేసేవారు. అది డెఫినెట్గా కథనం బాగుండి ఆడేస్తుంది, మంచి పాటలు ఉంటాయి. కృష్ణ గారు కనబడితే మినిమం 5 వారాలు. అప్పుడు మరి శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళని శ్రద్ధగా కొంచెం జాగ్రత్తగా మంచి స్టోరీ చూసుకుని, వాళ్ళకి ప్లాఫ్లు ఉండి కానీ అది వాళ్ళ అంచనాలు తప్ప మిగతా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు మంచి మంజులు కసక్కమంటూ ఉండేది మంజుల, దాన్ని పెట్టేసుకునేవారు వాళ్ళు ఎక్కువ. ఏంటండి జయప్రద, జయశోద, ఇలాగే ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ మంచి హీరోయిన్లు అన్న వాళ్ళు పెట్టేసుకున్నారు. సోమబాబు గారు. కృష్ణ గారికి ఏమో శోభ ఇలాంటి వాళ్ళు, జయ చిత్ర ఇలాంటి వాళ్ళు, విజయనగరం గారు ఎక్కువ వేసేసి అత్మానం. ఏంటండి మాకు చాలా బాధ వచ్చేది మీటర్ బాబు అనుకునేవాడు. అంటే ఇలాగా ఫ్యాన్ వారు అయితే ఉండేది, విపరీతంగా దెబ్బలాడుకునేవారు. రామారావు గారు రామారావు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య కృష్ణ గారి ఫ్యాన్స్ శోభను, ఇలాంటి ఫ్యాన్ వారిలో రాని వ్యక్తి కృష్ణరాజు గారు. ఆయనకు అభిమానులే తప్ప దురభిమానులు లేరు. మిగతా ఫ్యాన్స్ హీరోల ఫ్యాన్స్ ఎవరో కృష్ణరాజు గారిని ఏమనివ్వరు, ఆ ఫ్యాన్స్ ఏమనివ్వరు కాదు, కృష్ణరాజు గారి ఫ్యాన్స్ మిగతా వాళ్ళని ఏమనివ్వరు కాదు. ఈ ఎన్నాటికి అతీతంగా ఉండేవాడు. ఆయన మంచి అమరదీపం అని, భక్త కన్నప్ప అని, కృష్ణవేణి అని ఇలాంటి మంచి సినిమాలు సొంత బ్యాండ్ మీద తీసుకున్నాడు. తర్వాత ఆయన మాస్ హీరో రంగున్ రౌడీ, కటకటాల రుద్రే సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మాస్ హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. బొబ్బులి బ్రహ్మన్ ఇలాంటి మంచి సినిమాలు చేసాడు ఆయన కూడా. అంతకుముందు కృష్ణ గారితో కూడా ఆయన విలన్గా చేసాడు, తమ్ముడు సైడ్ హీరోగా చేసాడు, పక్కన సెకండ్ హీరోగా చేసాడు. ఎక్కడ కూడా ఆయన భేషజం ప్రదర్శించకుండా ఆయన నటించాడు, నటనగా తీసుకున్నాడు. కృష్ణ గారు కూడా కృష్ణ గారు చేసిన మల్టీ స్టార్ సినిమాలు ఏ హీరో ఏ చిత్రసీమలో ఎవడో చేయలేదు. దీని రామారావు గారితో చేసాడు, నాగేశ్వర గారితో చేసాడు, శోభన్ గారితో చేసాడు, కృష్ణరాజు గారితో చేసాడు, తనకన్నా చిన్న కొత్తగా వచ్చిన మా చిరంజీవి గారితో చేసాడు, రజనీకాంత్తో చేసాడు. ఆయన అసలు కృష్ణ గారు ఆ విషయం చవే పర్లేదు అన్నట్టు చేసేవాడు అంతే. అందుకనే ఆయనలో ఒక మానవీయ కోణం ఉంది, నిర్మాతల పట్ల అభిమానం ఉంది. నిర్మాతలు కోణంలో ఆలోచిస్తాడు, మిగతాలు కూడా ఆలోచిస్తారు. అయితే కృష్ణ గారు కొంచెం ఎక్కువ ఆలోచిస్తాడు, అర్థమైందండి. అందుచేత ఆయన చిత్రసీమలో కూడా అభిమానం ఉంటాం. కానివ్వండి, చిత్రసీమలో పని దొరికింది ఆయన ఉండటం వల్ల, ఆయన ఎక్కువ సినిమాలు చేయటం వల్ల ఆ సాంకేతిక నిపుణులు కానీ, వర్కర్స్ కానీ, లైట్ బాయ్ దగ్గర నుంచి నిర్మాత వరకు అందరి చేతి నిండా పని దొరుకుద్ది. 3 షెడ్యూళ్ళు పనిచేసేవాడు రోజుకి, 4 కాల్ షీట్లు పనిచేసేవాడు ఆయన. అంటే ఎక్కడ నిద్రపోవడానికి తిన్నప్పుడు నిద్రపోయినప్పుడు తప్ప, నిద్రపోయినప్పుడు కూడా కొన్ని షాట్లు దించుకునేవారంట పడుకుంటాను. ఇలాగా రామారావు గారు కూడా అలా కష్టపడతాడు. ఎంత కష్టం ఉన్నా నేను నాగేశ్వరరావు గారిని వాళ్ళ అమ్మాయిలు బాధపడతారు కానీ ఎందుకో నాకు ఇష్టం ఉండదు. ఆయన మంచి సినిమాలు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం తప్ప ఆయన మీద అభిమానం అయితే నాకు లేదు. ఇప్పుడు మా కృష్ణ గారు ఉన్నాడు, ఆయన అసంతృప్తి ఉంది మాకు. ఆయన సరిగ్గా పరిగెట్టలేకపోయాడు, సరిగ్గా నిలబడలేకపోయాడు, సరిగ్గా మాట్లాడలేకపోయాడు, సరిగ్గా ఫైటింగ్ చేయలేకపోయాడు, ఇలాంటివన్నీ ఉండి అయినా మాకు ఇష్టమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సీన్స్లో కృష్ణ గారిని ఆ దృశ్యాలు మేము మర్చిపోలేం. మోసగాడు సినిమాలో ఆ వెనకాల బీజిఎం మొత్తం ఉంటుంది, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. అలాగే ఇంకో 2-3 సినిమాలు కలిపి దాన్ని వండాడు ఆరుద్ర గారు, మోసగాడు సినిమా. అలాగే ఆదినారాయణరావు గారు సత్యం ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందులోంచి తీసుకున్న ఆ బిట్లు మెకన్నాస్ గోల్డ్ ఇలాంటి అందులోంచి తీసుకున్న మ్యూజిక్ ఈయన కొత్తగా చేశారు. ఆయన గుర్రం మీద వస్తుంటే పరవశం వచ్చేద్ది, ఊపు వచ్చేద్ది, ఉత్సాహం వచ్చేద్ది. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తుంటే కృష్ణ గారిని అసలు స్టార్టింగ్లో టైటిల్స్ ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాట వింటుంటే రక్తం బాయిల్ అయిపోతూ ఉంటుంది, మరిగిపోద్ది అనమాట, రోమాంచితం అంటారు, గూస్ బంప్స్ అంటారు కదా,
అంటే రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అన్న పాట వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు గొంతులో ఆ పాట వింటుంటే అది స్వరాజ్యం జన్మ హక్కన మహారాష్ట్రం అన్నిటికీ నిలయమయ్యే రామరాజు హృదయం ఆ చరణాలు వింటుంటే కన్నెగంటే హనుమంతు వెన్నులోని బాకు అని వస్తుంది. అసలు ఆ పాట వినండి మీరు ఒకసారి. ఆ మ్యూజిక్ కానీ ఆదినారాయణరావు గారు సత్యం గారు ఆదినారాయణరావు గారికి సహాయకుడిగా ఉండేవాడు. ఆయన ఇండివిజువల్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే ఇలాగా ఒక అద్భుతమైన సంగీతం ఆ సినిమాలో. అలాగే కృష్ణ గారు కూడా, రమేష్ నాయుడు గారు, సత్యం చాలా మెలోడియస్ ఉంటాయి. అప్పుడు నచ్చేది కాదు మాకు. చాలా సినిమాల్లో కృష్ణ గారి సినిమాలో సత్యం గారి మ్యూజిక్ ఉంటుంది. ఏంటలాగా ఉన్నది అనుకునేవాడు. మెలోడియస్ నచ్చేది కాదు. దరువు చక్రవర్తి గారు ఇప్పుడు దరువు వేసేసేవాడు. ఆయన పాటలు బాగున్నట్టు అనిపించి. చక్రవర్తి గారు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా మాస్ ఇచ్చేవాడు. రామారావు గారు మాస్ హీరోలకి ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుందండి. ఎలాగంటే వాళ్ళ 10-20 సినిమాలు ఫ్లాప్ అయిపోయినా ఒక్క సినిమా హిట్ అయిందంటే మళ్ళీ తిరిగి కోలుకుంటుంది వాళ్ళ మార్కెట్. అదే మీ క్లాస్ హీరోలు ఉంటారు, వాళ్ళు వరుస పెట్టిపోయిన ఏం కొన్నాళ్ళు మర్చిపోతారు. సార్ అంటే అప్పుడు ఫ్యాన్ వార్ గురించి చెప్పారు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. ఇప్పుడు అప్పటికప్పటికి తేడా వచ్చింది, మనుషుల్లోని మార్పు వచ్చింది, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినాయి, చేతిలో ఫోన్ ఉంది, ఎవరికైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చేసింది. అవును. అంచేత ఇప్పుడు వెర్రితలలు వేసింది అభిమానం, దురభిమానం వెర్రితలలు వేసింది. అభిమానం ఉండొచ్చు, దురభిమానం కొంచెం ఉండొచ్చు, కానీ ఎదట వ్యక్తిని వ్యక్తిత్వాన్ని హననం చేసే వరకు, వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళిపోయే వరకు కూడా వచ్చేసింది. ఇది ఆరోగ్యపరమైనది కాదు, ఆచరణీయమైనది కాదు, ఆహ్వానించదగ్గది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, లేకపోతే రవితేజ గారు, లేకపోతే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళందరూ ఉన్నారు. ఎవడో కూడా ఎవరికి తక్కువ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పాన్ ఇండియా మూవీ స్టార్గా అతను కష్టపడి పైకి వచ్చాడు. అతను ఫస్ట్ సినిమా చూస్తే బాబు ఎలా ఉన్నాడు బాబు అనుకున్నాం. తర్వాత ఇవాళ అతను ట్రెండ్ అయ్యాడు. రామ్ చరణ్ అతను చిరంజీవి గారు అబ్బాయిగా మొదటిదేదో 1-2 సినిమాలు చూస్తే అసలు బాగాలేడు. తర్వాత ఇవాళ చాలా పరిణితి చెందిన నటన. ధ్రువ సినిమా నాకు బాగా నచ్చిన సినిమా. రామ్ చరణ్ సినిమాలో ధ్రువ నాకు చాలా బాగా నచ్చిన సినిమా, చాలా బాగా చేసాడు అతను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో తొలి ప్రేమ సినిమా చూసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా కొంచెం అభిమానిగా మారాను. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చింది. అలాగే ఇప్పుడు రవితేజ అతను కూడా ఒక రకమైన వెకిలి ఉంటుంది అతని నటనలో. ఆ వెకిలి నచ్చేలాగా ఉంటుంది, నచ్చే విధంగా ఉంటుంది ఆ వెకిలితనం. రాజశేఖర్ గారు ఇలాగ. కానీ చిరంజీవి గారు కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. స్టార్టింగ్లో పొన్నమనాగు సినిమాలో నేను పొన్నమనాగు సినిమా చూసినప్పుడు అసలు మా ఊళ్ళో తీశారు సినిమా, మనూరు పాండవుల షూటింగ్. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ అగ్గొట్టే షూటింగ్ దగ్గర కూర్చుని వాళ్ళని పోయి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇతను ఒకనాడు ఇండస్ట్రీలో ఒక స్థాయికి వస్తాడు అనుకున్నాం మేము. ఆ రోజే అనుకున్నాం మేము, ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాం, ఆ షూటింగ్ చూస్తున్నప్పుడే. చిన్నదే కెమెరాకి అంత ఎత్తి ఎగిరేసి కూడా అతను ఎగరమంటే వాళ్ళు చచ్చిపోరు. ఆ కెమెరా అంత ఎత్తి ఎగరకాయ బాబు అని వాళ్ళు ఓ పాటలో అంత ఎత్తి ఎగరాల్సి వస్తుంది, కెమెరాకి అంత ఎత్తి ఎగిరేసి కూడా అతను. నిజంగా మేము అనుకున్నది అంచనా కరెక్ట్ అయింది. చిరంజీవి గారు మరి అది వెంటనే పునమ్నాగ్ వచ్చింది. పునమ్నాగ్ సినిమాలో చూస్తే సినిమాకి ఒక స్క్రీన్కి మనం ఎలాంటి వాడు ఇలాగుంటే బాగుంటుంది అనుకున్నవాడు ఒకడు కనిపించాడు అనిపించింది. నేను యమకంకరుడు సినిమా 11 సార్లు చూశాను నేను. చిరంజీవి గారు ఆ సినిమాలో కొన్ని షాట్లలో చిరంజీవి చాలా మంది అభిమానులు అయిపోయి ఉంటారు చిరంజీవి గారికి. వాళ్ళిద్దరు సుదర్శన్ విలన్కి ఇతనికి మధ్య ఫైట్ వస్తుంది ఇద్దరిదే. ఇద్దరు ఒకేసారి వెనక నుంచి లేచి ఫైట్లో స్లో మూవీలో తీస్తారు. అసలు ఆ షాట్ ఊహించుకోండి. ఇప్పుడు ఎవరైనా అమ్మకంకరుడు చూడాలి ఉంటే చిరంజీవి గారి గురించి ఆ సినిమా చూడండి. అలాగే కృష్ణ గారి గురించి వెగతాళి చేసేవాళ్ళు, విక్రించేవాళ్ళు, అతను డ్యాన్స్ రాదు నిలబడుతున్నది మాట కొంతమంది అనుకుంటారు కదా. అవే గళ్ళు సినిమా ఉంటుంది. అందులో కృష్ణ గారి డ్యాన్స్ చూడండి, ఫైట్స్ చూడండి డూప్ లేకుండా. అలాగే అసాధ్యుడు సినిమా చూడండి, అఖండుడు చూడండి, కృష్ణ గారి సినిమాల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ చూడండి, గూఢచారి 116 చూడండి. ఇవాళ చాలా మంది మీలాంటి పిల్లలు కృష్ణ గారి పెద్ద సర్లే అన్నట్టు చూస్తారు. ఒకసారి గూఢచారి 116 చూడండి, ఎలాంటి పాటలు ఉంటాయి, ఆ హీరోయిన్లు ఎవరో. ఆ రోజు గూఢచారి 116 సినిమా కృష్ణ గారి 2వ సినిమా. అందులో జయలలిత హీరోయిన్, ఎంజీఆర్ హీరోయిన్, వెనిరాడే నిర్మల. ఎంజీఆర్ హీరోయిన్ ఒక సాంగ్లో పెట్టారు ఆమెని, ఒక ఐటెం సాంగ్ కింద డీరు 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 అన్న పాటలో ఒక ఐటెం సాంగ్ లాంటిది అది. అందులో వెనిరాడే నిర్మల యాక్ట్ చేసింది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక హీరోకి ఎంత అందగాడు కృష్ణ గారు. అలాగే శోభన్ బాబు గారు సోగ్గాడు సినిమా అని, అలాగే మంచి సినిమా జీవన జ్యోతి అని, జీవన తరంగాల సినిమా వస్తుంటే దామే కృష్ణ ఫ్యాన్స్ దానికి బురద జల్లివారు. అలాగే వాళ్ళు ఈయన జల్లివారు. అప్పుడున్న పోటీ గొడవలు ఆరోగ్యకరంగానే ఉండి మరి శృతి మించలేదు. ఇప్పుడు శృతి మించిపోయి అది శృతి మించిపోయి వాళ్ళ వ్యక్తిగతానికి వెళ్ళిపోయి వాళ్ళ సినిమాలని ఫ్లాప్ అయిపోవాలని కోరుకుంటూ దాన్ని పనిగట్టుకుని ఫ్లాప్ చేసే అంత ఫ్యాన్ వార్కి వెళ్ళిపోయింది. ఇది తగదు. ఎందుకంటే నీ హీరోని అభిమానించుకో, ఎదటి హీరోని పట్ల అది కూడా ఆడాలి. ఇప్పుడు వీళ్ళందరూ బాగుండి సినిమాలు బాగా ఆడి బాగుంటేనే ఇండస్ట్రీ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటేనే సినిమాలు వస్తాయి. లేదంటే వీళ్ళందరూ కూడా నీతో పాటు కూర్చుని కవర్లు చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.